అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో చింటూ అనే ఒక అల్లరి కోతుండేది. చింటూకి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి గెంతడం, ఎప్పుడూ ఏదో ఒక పండు తింటూ ఉండటం అంటే మహా ఇష్టం. ముఖ్యంగా పండిన అరటి పండ్లు కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తినేసేది. ఒకరోజు అడవిలో ఉన్న మునులు దేవుడి కోసం ఉపవాసం చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవడం చింటూ చూసింది. చింటూకి ఒక ఐడియా వచ్చింది. అరే, నేంగూడా ఇలా ఉపవాసం చేసి కళ్ళు మూసుకొని జపం చేస్తే దేవుడు మెచ్చి నాకు రోజు బోలెడన్ని అరటిపండ్లు స్వీట్లు ఇస్తాడేమో. ఈరోజు పండగ రోజు కదా, ఇవాల్టి నుంచే నేను ఉపవాసం మొదలు పెడతాను అని ఫిక్స్ అయిపోయింది. వెంటనే ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళి బాసింపట్టు వేసుకుని కూర్చుంది. కళ్ళు రెండు గట్టిగా మూసుకుని ఓం నమ శివాయ, దేవుడా నాకు బోలెడు పండ్లువ్వు, ఓం నమ శివాయ అని జపం చేయడం మొదలుపెట్టింది. అంతా బాగానే ఉంది, కాని ఒక అరగంట గడిచేసరికి చింటూ కడుపులో గుడగుడా గుడగుడా అని సౌండ్ మొదలైంది. చింటూ మెల్లగా ఒక కన్ను తెరిచి చూసింది. అయ్యో, నేనివాళంతా ఏమీ తినను కదా, రేపు ఉదయం నాకు బాగా ఆకలి వేస్తే అప్పుడు నాకు నీరసం వచ్చి నడవలేకపోతే ఎలా? రేపు ఆహారం వెతుక్కోవడం కష్టం కదా అని భయపడింది. వెంటనే లేచి ఎగిరి వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద అరటి చెట్టు ఎక్కి పండ్లు తెచ్చి పక్కన పెట్టుకుని మళ్లీ జపం చేయడం మొదలుపెట్టింది. హమ్మయ్య, ఇప్పుడు నా చుట్టూ బోలెడు పండ్లున్నాయి. రేపు ఆకలి వేస్తే ఎక్కడికి వెళ్లకుండా వెంటనే తినేయొచ్చు. ఇక్కడే కూర్చుని జపం చేస్తాను అని మళ్లీ కళ్ళు మూసుకుంది. ఇంకో 10 నిమిషాలు గడిచింది. పండ్లవాసన ఘుమఘుమలాడుతోంది. చింటూ మనసు జపం మీద కంటే అరటిపండ్ల మీదే ఎక్కువగా ఉంది. మళ్లీ ఆలోచనలో పడింది. పక్కనే ఉంటే సరిపోదు, నా మీద పెట్టుకుంటా అనుకుంది. నేనిప్పుడేం తినను దేవుడా, రేపటికోసం దేవుడా అని మళ్లీ కళ్ళు మూసుకుంది. కడుపులో ఏలుకలు పరిగెడుతున్నాయి. మళ్లీ చింటూకి ఒక అనుమానం వచ్చింది. అరెరే, రేపు నాకీ పండ్లు ఒల్చుకుని తినేంత ఓపిక్కూడా ఉండదేమో. ముందే తొక్కతీసి పెట్టుకుంటే రేపు కష్టపడక్కర్లేదు గదా అని పండ్లన్నిటికీ తొక్కతీసి తినడానికి రెడీగా పెట్టుకుంది. తీరా పండ్లన్నీ ఒలిచి చూసేసరికి చింటూకి నోట్లో నీళ్లూరాయి. అయ్యయ్యో, ఈ పండ్లు ఇలాగే బయట ఉంచితే చీమలొస్తాయి లేదా ఎండకి పాడైపోతాయి. దేవుడికి పాడైపోయిన పండ్లంటే ఇష్టముండదు. అందుకే ఈ పండ్లను నా కడుపులో దాచుకుంటే చాలా భద్రంగా ఉంటాయి కదా అని తనకి తానే ఒక కుంటిసాకు చెప్పుకుంది. అంతే, గబగబా అరటి పండ్లన్నీ కడుపు నిండా తినేసింది. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో అనుకుంటూ పొట్ట నిమురుకుంది. పొట్ట నిండా తిన్న తర్వాత చింటూకి మత్తుగా నిద్రొచ్చేసింది. జపం లేదు, దేవుడు లేదు, ఉపవాసం లేదు. చెట్టు కొమ్మ ఎక్కి హాయిగా గొర్రుమని గురకపెట్టి నిద్రపోయింది. పిల్లలు చూసారా, చింటూ కోతి జపం చేద్దామనుకుంది కాని దాని మనసంతా దేవుడి మీద లేదు, ఆహారం మీదే ఉంది. మనం ఏ పని చేసినా దానిమీద పూర్తి ఏకాగ్రత పెట్టాలి. మనసు పెట్టి చదువుకుంటేనే చక్కగా అర్థమవుతుంది. మనసు పెట్టి ఆడుకుంటేనే ఆటలో గెలుస్తాం, లేకపోతే చింటూ కోతిలాగా తయారవుతాం.